ఈ ఫోన్ ఎక్కడికి చచ్చాడు. ఓటమ్మా ఏమవుతున్నావు ఫోన్ కోసం గురూజీ పైకెతో చేతులు పైకెతో ఇంకా పైకి ఇది నీది ఇది నీకు కావాల్సింది ఇదేలా నా పాకెట్లోకి వచ్చింది? సచ్చినోడా నన్ను బంగారు గారికి బలేసేసి తర్వాత చంపేసి ఈ ఫోన్లో ఉన్నవన్నీ డిలీట్ చేసేసి ఏమీ తెలియని నంగనచ్చిలా కలరిద్దాం అనుకున్నావా? నువ్వు మామూలు ఐటమ్ నంబర్ కాదే, ఒసామా బిన్ లాడెన్ కన్నా పెద్ద బిల్. అంత ఈజీగా వదిలేస్తాను అనుకున్నావా? ఒక హగ్గు ముద్దు పేడేసుకో. గురుజీ ఏంటిది? సరిగ్గా పెట్టుకో పెట్టుకో, కొంచెం టైట్గా, ఇంకొంచెం దగ్గరగా. ఇలా ఎవడడిగితే అడిగి హగ్గిచ్చేస్తావా? నువ్వు కొంచెం లూజ్ క్యారెక్టర్లా ఉన్నావే. ఓయ్ చంపేస్తాను ఇంకోసారి డ్రామాలు ఆడమంటే. సాయంత్రం లోగా నేను ఎప్పుడు అడిగితే అప్పుడు, ఎక్కడ అడిగితే అక్కడ 1 2 3 4 5 ముద్దులు పెట్టాలి, సరేనా? లేకపోతే గుర్జీ గారికి ఇప్పుడు 1 1 1 మేడం 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 వెయిట్ మేడం ప్లీజ్ మేడం ఒక్క నిమిషం మేడం. ఐ లవ్ యూ మేడం. మేడం నా పేరు రాజేష్, మా పొద్దుటూరు ఎమ్మెల్యే. మాకు దగ్గర దగ్గర 10 కోట్ల వరకు ఉన్నాయి. అట్లనే మా ఇంట్లో ఒక తల్లి, ఒక చెల్లి, ఒక తంబి. ఇంకా నా ఫ్యూచర్ మొత్తం మీరే మేడం. అండ్ మేడం మీరేమనొద్దు, నేనే మాట్లాడద్దు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ మేడం. రాజేష్ in my office. Get that box down for me and come. అన్ని లవ్ లెటర్లే తీసుకెళ్ళు, అన్నీ చదువు, ఒకటి మిస్ కాకుండా. నువ్వు నాకు వేరే ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే నార్మల్స్కుని వెళ్ళిపో. అది టేక్ ఇట్. ఓకే మేడం. మేడం 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 ఎస్ రాజేష్. ఈవినింగ్ పోయం వాట్ మేడం? చెప్పు. ఓకే. If you can dream and not make dreams your master, if you can think and not make thoughts your aim, if you can meet with disaster and triumph, If you can meet with. if you can, if you can, If you can. if you can. No Rajesh, sorry. మేడం 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 మొదలు చెప్పేస్తాను మేడం. మర్చిపోయాను మేడం. మేడం ప్లీజ్ మేడం 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 ఒక్కసారి మేడం మేడం ప్లీజ్ మేడం. ఏంట్రా ఒకసారి కొరికేయడానికి మీదకొచ్చావు, ఇంకొకసారి కాలు పట్టుకుని ముద్దు పెట్టావు, ఓని పట్టుకుని లాగేశావు, ఆకుండా ముద్దులు మేము ముద్దు పెట్టేశావు. చివరికి నీ వల్ల తింటుని కౌగిలించుకొని పడుకునే పరిస్థితి కూడా వచ్చిందిరా. మా అక్క చెప్పినవన్నీ నిజాలేరా? ఎందుకురా నన్ను ఇలా పిచ్చిదాన్ని చేస్తావు? నేను ఎప్పుడు చేశాను? చేసావురా చేసావు. కల్లోనా అని సైలెంట్ గా ఉన్నావేంటి? నిజంగా ఎప్పుడు చేస్తావురా? ఏయ్ పూజ ఆగు ఆగు పూజ. సునీత, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. రా. ఏంటి రావే. ఏంటి కంగారు? ఉండవే, ఆజాడు కూడా వేయని. త్వరగా రా. ఎందుకు? రావే. ఏంటి ఏమైంది? అర్జెంట్ గా నీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి.
కానీ నువ్వెవరికి చెప్పకూడదు. నా బ్యాడ్ న్యూస్ వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? ఏంటో చెప్పు. బ్యాడ్ న్యూస్ చెప్పడానికి సిగ్గుపడుతున్నావంటే? అది నేను మా బావ ప్రేమించుకుంటున్నాం. సూర్య నిన్ను ప్రేమిస్తున్నాడా? నువ్వు సూర్యుని ప్రేమిస్తున్నావా? చచ్చాను రా బాబు. నేనేం నమ్మను. మీ బావకి నేనంటేనే ఇష్టం. అయితే మా బావకి నీకు మధ్య ఏమేం జరిగాయో ఒట్టేసి చెప్పు. సరే ఒట్టు. మా బావ ఎప్పుడూ నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడా? లేదే, ఇదివరకు వచ్చేవాడు. ఈ మధ్య నేనే ఎదుగుతున్నా. కానీ ఎప్పుడూ నా వెంటే పడతాడు. టైం మర్చిపోయి చుట్టూ ఎవరున్నారో తెలియకుండా నీ కళ్ళలోకి చూస్తూ కబుర్లు చెప్పాడా? అసలు అంత టైం ఎక్కడ దొరికిందే? నాతో చాలాసార్లు చెప్పాడు. నిన్నెప్పుడైనా ముద్దు పెట్టుకున్నాడా? ముద్దా గాడిద గుడ్డ? ఉమ్. నన్ను చాలాసార్లు పెట్టుకున్నాడు. మా బావ నిన్ను కాదు నన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా కంటితో చూసే వరకు నేను నమ్మను. నమ్మవా? సరే అయితే నీ కంటికే చూపిస్తా. ఎలా? ఇప్పుడు మనిద్దరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం మా బావ ముందు నుంచి నడుస్తూ వెళ్దాం. అప్పుడు మా బావ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలిసిపోతుంది. అలా ఎలా తెలుస్తుంది? మా బావ నిజంగా నిన్ను ప్రేమిస్తే నీకే తెలిసిపోతుంది. నడు. ఎలా నడవమంటావే? ఇన్నాళ్ళు మా బావకు లైనేసినప్పుడు నన్ను ఎప్పుడైనా అడిగావా? వెళ్ళు. నువ్వు రావే. దేవుడు దేవుడు మా బావను చూడాలి. చూసావా నా వంక ఎలా చూసాడో? నీ వంక ఎప్పుడు చూసాడు? 2 సార్లు. నువ్వు చూడలేదా? లేదు, తొండి. నా వంకే 2 సార్లు చూశాడు. మా బావ నన్ను 2 సార్లు చూసాడని నీకు జెలస్ కుళ్ళు. నువ్వే తొండి. ఏం కాదు తూచ్. మళ్ళీ మొదటి నుంచి కావాలంటే ఇంకోసారి నడుద్దాం. నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైంది? నువ్వు చండు బామ్మని. అయ్యో వెండా సార్, నాకు అలవాటు లేదు సార్. నాకు మాత్రం రోజు ఇదే పని అనుకుంటున్నావా? స్లోగా ట్రై చేద్దాం. ఎందుకు వచ్చావు? నాకోసమేగా. మరి మాడి చూద్దాం. ఇదేమన్నా తాజ్ మహల్? మనం వచ్చినప్పుడు చూడలేదా? ఎందుకు చెప్తాను అర్థం చేసుకో. వెండా సార్. ఇష్టం లేదా? సరిపో. చెన్నై ఏంటి ఒకసారి సరేపో.
నువ్వు నాకు తెగ నచ్చేసావు. హైటు వీటు కూడా మ్యాచ్ అయిపోయింది. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరోప్లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం.